ఆర్త కోసం అని చెప్పి అలా గంట కొట్టినప్పుడు ఆ దేవుడికి నైవేద్యం జరుగుతోంది. ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసుకుంటారు. ఆ నైవేద్యం అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇళ్ళ దగ్గర భోజనం చేస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టి మనంతా కూడా భోజనం చేసుకుంటాం. ఏదైనా పర్వదినములు వచ్చినట్లయితే మహాపుణ్య విశేషం వచ్చినట్లయితే ఆ రోజున అందరూ దేవాలయానికి వచ్చి ఆయన్ని చక్కగా అర్చన చేసుకుని అంటే ఉగాది పండుగ పర్యంతం అంటే ఆ రోజు మొదలుకొని మళ్ళీ సంవత్సరం చివరి దాకా కూడా ఆ రోజు ఎటువంటి అనమాట వేదములలో చెప్పబడినటువంటి సారవంతం Yeah,